హలో ఫ్రెండ్స్, పవర్ ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈపీసీ సెక్టర్లో ఉన్న ఓం పవర్ ట్రాన్స్మిషన్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వస్తుందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, ఇష్యూ సైజు, ప్రైస్ బ్యాండ్, జిఎంపీ, అలాగే ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని వీడియోలో క్లియర్గా చూద్దాం. వెల్కమ్ టు గోపి వ్లాగ్స్, నేను మీ గోపి. ముందుగా చిన్న డిస్క్లైమర్ అండి, ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఐపీఓ April 9th థర్స్డే ఓపెన్ అయ్యి April 13th మండే క్లోజ్ అవుతుందండి. అంటే April 9th మనకి మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి April 13th మార్కెట్ క్లోజ్ అయినంత వరకు మనం ఎప్పుడైనా సరే చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోవచ్చు. ఇక అలాట్మెంట్ మనకి April 15th మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అలాగే April 17th మనకి లిస్టింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి రెండింటిలో కూడా లిస్ట్ అవుతుందన్నమాట. ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజ్ చూసుకుంటే మనకి 166 రూపీస్ నుంచి 175 రూపీస్ వరకు ప్రైస్ బ్యాండ్ అయితే రన్ అవుతుంది. 85 షేర్స్ ఒక లాట్లో ఉన్నాయండి. అరౌండ్ 150 crores ఆఫ్ రూపీస్ని ఇష్యూ సైజ్గా దీన్ని తీసుకుంటున్నారు అనమాట. ఈ 150 crores మనకి ఫ్రెష్ ఇష్యూ 132.56 crores గాను, ఓఎఫ్ఎస్ 17.5 crores గాను ఉంది. అలాగే ఇప్పుడు రిజర్వేషన్ కూడా చూసుకుంటే మనకి ఇందులో ఎప్పటిలాగే ప్రతి ఐపీఓ లాగానే మనకి క్యూఐబి 50%, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐ 15% అలాగే రిటైల్ ఎప్పటిలాగే 35% ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్ని ఐపీఓ లాగానే మనకి డీసెంట్ కాంపిటీషన్ అయితే ఉంటుందండి. ఇక ఈ కంపెనీ బిజినెస్ మోడల్ చూసుకుంటే ఓం పవర్ ట్రాన్స్మిషన్ ఒక పవర్ ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈపీసీ కంపెనీ అనమాట. ఈపీసీ అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఈ కంపెనీ మెయిన్లీ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుందండి. డిఆర్హెచ్పి రూల్స్ ప్రకారం కంపెనీకి 14 years కంటే ఎక్కువ ఆపరేటింగ్ హిస్టరీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీ మేజర్గా ఏం చేస్తుందంటే బిజినెస్ మోడల్ ఏంటంటే హై వోల్టేజ్ ఆర్ ఎక్స్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ని మేనేజ్ చేయడం, సబ్స్టేషన్స్ని మెయింటైన్ చేయడం, అలాగే అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్ట్స్ని హ్యాండ్లింగ్ చేయడం లాంటివి చేస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్లో ఎగ్జిక్యూట్ చేసి రెవెన్యూ అనేది ఎర్న్ చేస్తుంది ఈ కంపెనీ. సెక్టర్ స్టోరీ గవర్నమెంట్ లెడ్ గ్రిడ్ ఎక్స్పాన్షన్ వల్ల సపోర్టివ్గా కనిపిస్తుంది అన్నమాట. చాలా మంచి జోనర్ అనే మనం మాట్లాడుకోవచ్చు. ఇక ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ చూసుకుంటే 2023లో మనకి ఈ కంపెనీ రెవెన్యూ 121.71 crores గాను, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 6.23 crores గాను, అలాగే 2024లో టోటల్ ఇన్కమ్ 184.39 crores గాను, ప్రాఫిట్ వచ్చి 7.41 crores గాను ఉందండి. అలాగే 2025లో టోటల్ ఇన్కమ్ అరౌండ్ 281.65 crores గాను, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 22.08 crores గాను ఉంది. రెవెన్యూ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూపించింది. అలాగే ప్రాఫిట్ కూడా 25లో మంచి జంప్ అయితే ఇచ్చిందండి. దీన్ని మనం పాజిటివ్ సైన్గా తీసుకోవచ్చు. ఓవరాల్గా ఫైనాన్షియల్ ట్రెండ్ పాజిటివ్ అయితే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మినిమం దీనికి మనం అప్లై చేయాలి అంటే మినిమం మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అప్పర్ బ్యాండ్ 175 రూపీస్ తీసుకుంటే ఒక లాట్లో 85 షేర్స్ ఉన్నాయి కాబట్టి 175 into 85 ఈజ్ ఈక్వల్ టు 14,875 రూపీస్ అనేవి మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సెబీ రూల్స్ ప్రకారం మనం ఇంకా ఎక్కువ లాట్స్ కొనుక్కొని అప్ టు 2 lakhs వరకు రిటైల్ కోటాలో మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. ఇంతకీ ఇప్పుడు ఈ ఐపీఓ మనీని కలెక్ట్ చేస్తున్నారు కదా, ఈ ఐపీఓ మనీ ఫ్రెష్ ఇష్యూ ద్వారా కలెక్ట్ చేసిన మనీ ఎక్కడ యూజ్ చేస్తున్నారంటే మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ పర్చేస్ కోసం, అలాగే క్యాపెక్స్ ఫండ్స్ కోసం, అలాగే బారోయింగ్స్ అండ్ రీపేమెంట్స్ ఆర్ ప్రీపేమెంట్స్ కోసం, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం, అండ్ ఫైనల్గా జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం కూడా యూజ్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఎక్స్పాన్షన్ ప్లస్ బ్యాలెన్స్ షీట్ అనేవి స్ట్రెంథనింగ్ రెండింటికి ఐపీఓ మనీ యూజ్ చేసే ప్లాన్ అయితే ఉంది. ఇప్పుడు అందరికీ ఎవ్రీవన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపీ అండి. ప్రజెంట్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం జిఎంపీ చాలా మైల్డ్గా రన్ అవుతుందండి. మైల్డ్గా రిపోర్ట్ అయింది. ఓన్లీ 2 rupees మాత్రమే రిపోర్ట్ అయింది. ఒకవేళ 175 మీద ఎస్టిమేటెడ్ లిస్టింగ్ ప్రైస్ చూసుకుంటే మనకి రఫ్లీ ఒక షేర్ ప్రైస్ 177గా లిస్ట్ అయితే అవ్వచ్చని ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం నడుస్తుంది. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జిఎంపీ అఫీషియల్ డేటా అయితే కాదు, ఓన్లీ ప్రెడిక్షన్ మాత్రమే. జిఎంపీ మీద మనం డిపెండ్ అయితే ఉండలేం. ఇక ఈ ఐపీఓకి అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ బిజినెస్ మోడల్ పవర్ ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ లాంగ్ టర్మ్ స్టోరీ కాబట్టి ఇది పాజిటివ్ చూడని చెప్పుకోవచ్చు. అలాగే కంపెనీకి
14 years ప్లస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి. అండ్ నెక్స్ట్ రెవెన్యూ, ప్రాఫిట్ ఆఫ్టర్ గ్రోత్ రెండు కూడా ఇంప్రూవింగ్ ట్రెండ్లో ఉన్నాయి. 25 వరకు బాగా ఇంప్రూవ్ అయితే వచ్చింది. మనం 26, 27 కూడా అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ డెప్ట్ ఆర్ ఈక్విటీ మేనేజబుల్ కనిపిస్తుంది. ఐపీఓలో మనీ కొంత భాగం క్యాపెక్స్కి అండ్ మిగతా భాగం బారోయింగ్ రీపేమెంట్స్కి అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఇక రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి. ఈపీసీ బిజినెస్లో ఎగ్జిక్యూషన్ డిలేస్ అవ్వడం, కాస్ట్ ఓవర్ రన్స్ అవ్వడం, ఇలాంటి రిస్క్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ ప్రెజర్ అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ ఆర్ యూటిలిటీ ప్రాజెక్ట్ డిపెండెన్సీ రిస్క్ అయితే ఉంటుంది అనమాట. అంటే గవర్నమెంట్ పాలసీస్ లాంటివి ఏమైనా చేంజ్ అయినా కూడా ఈ కంపెనీ ప్రాఫిట్ మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మన అందరికీ తెలిసిందే జిఎంపీ కరెంట్లీ పెద్ద స్ట్రాంగ్గా అయితే లేదు, కొంచెం వీక్గా ఉంది. అండ్ ఓఎఫ్ఎస్ పోర్షన్ కూడా ఉంది. ఓఎఫ్ఎస్ పోర్షన్ ఆఫ్ కోర్స్ తక్కువ ఉంది, బట్ ఓఎఫ్ఎస్ అయితే ఉంది కాబట్టి అదొక చిన్న రిస్క్ ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇందుకే ఫైనల్గా మనం అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? ఎస్, మనం జిఎంపీ ప్రజెంట్ అయితే వీక్గా ఉంది కాబట్టి అర్జెంట్ లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసుకునే వాళ్ళు అయితే ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసుకుంటే జిఎంపీ మీద డిపెండ్ అవుతాం కాబట్టి జిఎంపీ అయితే కరెంట్లీ వీక్గా ఉందండి. అది చివరి వరకు మనం చూసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే కంపెనీ బిజినెస్ మోడల్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ మీకు బిలీఫ్ అనిపిస్తే హ్యాపీగా మీరు అప్లై చేయొచ్చండి. బట్ ప్రాఫిట్ రావడానికి అయితే కొంచెం లాంగ్ టర్మ్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ సరదాగా మనతో కామెంట్లో పెంచుకోండి. ఇందుకు ఈ ఐపీఓకి మీరు అప్లై చేస్తారా లేదా జస్ట్ కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అసలు మర్చిపోకండి. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.